హాయ్ అండి. ఈరోజు నేను విజయవాడ అయితే వచ్చేస్తాను. ఎందుకంటే హాలిడేస్ కి పిల్లలు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా విజయవాడ వచ్చేస్తారు మా అమ్మగారు వాళ్ళ ఇంటికి. అందుకని విజయవాడ అయితే వచ్చాను. పిల్లల్ని హాలిడేస్ ఎలాగో అయిపోతున్నాయి కదా, స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి. అందుకే పిల్లల్ని తీసుకెళ్దామని విజయవాడ అయితే వచ్చేసాను నేను. మా అమ్మగారు, తను మా సిస్టర్. హాయ్ ఫ్రెండ్స్. నా పిల్లలకి ఫస్ట్ మదర్ తను. అలాగే మా పెద్దోడు, మా రెండోవాడు, మూడోవాడు. ఇదండి మా ఫ్యామిలీ. మా హస్బెండ్ వైజాగ్లో ఉన్నారు, వెళ్ళిన తర్వాత పరిచయం చేస్తారు. మా బావగారు డ్యూటీలో ఉన్నారు. డ్యూటీ నుంచి వచ్చాక ఎలాగో 2 days ఇక్కడే ఉంటాను కాబట్టి ఈ 2 days లో పరిచయం చేస్తాను. ఈ విజయవాడలోనే నేను పిల్లలకు కూడా లంచ్ బాక్స్ తీసుకుందామని డిమార్ట్ కి అయితే వెళ్ళాము. డిమార్ట్ లో అయితే ఏమీ నచ్చలేదు మాకు, అందుకని మళ్ళీ రిలయన్స్ కి వెళ్ళాము. పిల్లలకి లంచ్ బాక్స్ అయితే తీసేసుకున్నానండి. ఇదేమో మా చిన్నోడికి, లాస్ట్ వాడికి. దీంట్లో ఒక చిన్న బాక్స్ కూడా వస్తుంది. అలాగే ఇదేమో మా పెద్దోడికి. ఇవి 3 cups వస్తాయి. హాట్ ప్యాక్ స్టీల్. ఈ క్యారేజ్, ఈ లంచ్ బాక్స్, ఈ హాట్ ప్యాక్, ఈ 2 కూడా సెట్, కాంబో సెట్ అవి. ఇంకా ఇవి వచ్చేసరికి ఇదొక సెట్ బ్యాగ్ తో సహా. బాటిల్, ఇంకా 3 బాక్సెస్. ఇవి మా రెండో వాడికి, స్టెయిన్లెస్ స్టీల్. అలాగే మా పెద్దోడు కూడా వచ్చాడు మాతో పాటు. వచ్చాడు అంటే తిన్నగా ఉండదు కదా పిల్లలు, సో ఈ బాల్స్ అయితే తీసేసుకున్నాడు ముగ్గురికి. మళ్ళీ ఒక్కడికి కూడా తీసుకోరు వచ్చిన వాళ్ళు, ముగ్గురికి కూడా తీసుకోవాలి. అలాగే ఈ పెన్సిల్స్ కూడా తీసుకున్నాను ముగ్గురికి. ఎరేజర్స్, షార్ప్నర్స్, కలర్ పెన్సిల్స్ ముగ్గురికి. ఏవి తీసుకున్నా ముగ్గురికి సేమ్ అయితే తీసుకోవాలి. మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ అయితే మళ్ళీ అది కూడా బాధే వీళ్ళతో. ఇవి పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, క్రేయాన్స్, ఇవి సెట్. ఇవైతే సెట్ వస్తాయి. ఇదండి ఈ రోజైతే నేను విజయవాడ వచ్చిన తర్వాత చేసిన షాపింగ్. ఇంకా అయితే చేయాల్సి అయితే ఉంది. పిల్లలకి బ్యాగులు తీసుకోవాలి, స్కూల్ బ్యాగులు తీసుకోవాలి, ఇంకా లంచ్ బ్యాగులు కూడా తీసుకోవాలి. ఇంకా కొన్ని చిన్న చిన్న షాపింగ్ కూడా ఉంది. రేపు మిగిలింది నేను వీడియో అయితే పెడతాను. మీరు కూడా మీ పిల్లలకి స్టార్ట్ చేస్తుంటే, ఎలాగో స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇదే పనిలో ఉంటారేమో. స్కూల్ ఓపెన్ అయిపోతున్నాయి కాబట్టి మీ పిల్లలకు కూడా ఇలాగే ఏమేమైతే కొన్నారో కామెంట్ అయితే చేసి చెప్పండి. అలాగే మీ పిల్లలను కూడా షాపింగ్ తీసుకెళ్ళినప్పుడు ఇలాగే ఏదో ఒకటి టాయ్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు కదా, కామెంట్ అయితే చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.